బీఆర్ఎస్ ఆవిర్భవించి 23 సంవత్సరాలు అవుతుంది. అయితే తొలిసారి కేసీఆర్ కుటుంబం ఈ పార్లమెంట్ ఎన్నికలకి దూరం అవుతుంది. అంటే ఎవరు నిల్చోలేకపోతున్నారా, నిల్చోడానికి అభ్యర్థులే దొరకట్లేదా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సరి. సార్, ఇప్పుడు చూస్తుంటే 2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది, అంటే వచ్చింది, కేసీఆర్ తీసుకొచ్చారు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తుంటే వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం వాళ్ళకి గడ్డు కాలం అని చెప్పుకోవాలా, అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా నిల్చోలేని పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కాకపోయినా ఎవరైనా అభ్యర్థిని నిల్చోబెడదామన్నా కూడా అభ్యర్థులు దొరకలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలు? ఇప్పుడు గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రజానీకాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఒక రాబందులా దోసుకుంటూ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో మొత్తం దోసుకున్నారు. ఈమె సారదంతా చేసి ఆమె తిహార్ జైలుకి పోయింది. ఇంకోటి పరారీలో ఉన్న సంతోష్రావు, మళ్ళీ ఇంకో కేసీఆర్ అన్న కొడుకు, వాడు భూ కబ్జాలలో వాడు పరారీలో పోయి బెంగళూరులో తలదాచుకున్నాడు. ఇప్పుడు మిగిలింది రేపు కేటీఆర్ కూడా పోతాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ పోవడం ఖాయము. ఆ తర్వాత ఈ మిషన్ భగీరథను మొత్తం కమిషన్ భగీరథ చేసి అందులో మొత్తం నాశనం పట్టించినటువంటి హరీష్ రావు. ఆ తర్వాత ఈ యొక్క మొత్తం దేశంలో అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం అలియాస్ కామేశ్వరం చేసిందంతా కూడా ఈ యొక్క మన చిచ్చనే కేసీఆర్. మరి తర్వాత ఈ మన 6 అడుగుల లంబు హరీష్ రావు. వీళ్ళందరూ కూడా రేపు తిహార్ లాంటి క్లబ్లు మొత్తం అని తయారు చేస్తున్నారు. తిహార్ క్లబ్ ఏ విధంగా అయితే సుకేష్ చంద్ర వెల్కమ్ టు తిహార్ క్లబ్ అన్నారు కదా, అలాగే చెర్లపల్లి క్లబ్, చెంచల్గూడ క్లబ్, మళ్ళీ ఇంకోటి వరంగల్ క్లబ్, ఇవన్నీ క్లబ్లన్నీ తయారవుతున్నాయి. మొత్తం ఈ క్లబ్లు రినోవేట్ చేస్తున్నారు వీళ్ళు పోవడానికి. అదే కదా, ఇప్పుడు మళ్ళీ మనం చూస్తున్నట్టయితే 10 సంవత్సరాల కిందట తెలంగాణలో, అంటే తెలంగాణ సాధించింది ఎట్లా అంటే, మేము సావు నోట్ల తాలకాయ పెట్టినా నేను సచ్చినా సరే నేను తెలంగాణ సాధించడానికి సచ్చేటోడిని అని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కూతురు అరెస్ట్ అయితే కూడా గింత నోరు విప్పలేడు. మళ్ళీ ఏంటంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయినాకనేమో ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ చీకటి రోజు అని చెప్పేసి, బ్లాక్ డే అని చెప్పేసి పెట్టిండు. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు ఏంటంటే ఈ 10 సంవత్సరాలలో అయితే ఎంతైతే దోచుకున్నాడో అదంతా వెనకాలేసి ఆల్రెడీ పంపించిందంటారా బయటికి? అంతా ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడక్కడ పెట్టేసిండ్రు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మాల్స్, షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్ అన్నీ కూడా కేటీఆర్ దాంట్లో ప్రమేయం ఉంది, పార్ట్నర్షిప్ ఉన్నది. ఎందుకంటే అక్రమంగా దాంట్లో చొరబాటు చేసి లిటిగేషన్స్ క్రియేట్ చేసి దాంట్లో షేర్ తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఈ తెలంగాణను ఏం తెచ్చినా, సాగు నోట్ల ఉద్యమం చేసినా, సాగు నోట్ల కాలు పెట్టినా, ఏలు పెట్టినా, సారబోసినా అని మాట్లాడాడు కదా. ఇవన్నీ కథలన్నీ కాకమ్మ కథలు. ఉద్యమం చేసింది కవులు, కళాకారులు, విద్యార్థులు, అమరవీరులు. వాళ్ళు ప్రాణాహుతి చేసుకొని తెలంగాణ కొరకు వాళ్ళ ఆత్మ బలిదానం చేసి వాళ్ళు తెలంగాణ సాధించారు. అలాంటి తెలంగాణని, ఉద్యమాన్ని, ఉద్యమకారులను పిచ్చోళ్ళని చేసి మోసం చేసి ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి నువ్వు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చొని అనేక వర్గాలను అన్యాయం చేశావు. దళితులు ముఖ్యమంత్రులు చేస్తాని, బీసీలని ఫెడరేషన్స్ ఇస్తాని, కార్పొరేషన్ చేస్తాని, అనేక మందిని మొత్తం అన్ని సామాజిక వర్గాలను నాశనం చేశావు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక దళిత రైతులని బేడీ లేచి రోడ్లపైన తిరిగించి 3rd డిగ్రీ ప్రయోగించింది ఈ యొక్క కేసీఆర్. అదేవిధంగా అనేక రంగాల్లో వీళ్ళు దోసుకున్నారు. ఈయన చేసినటువంటి ఉద్యమం తెలంగాణ వచ్చడా కేసీఆర్ సచ్చడా అని కాదు. ఆ రోజు కేసీఆర్ లోపల సాగు నాటకం చేసిన లోపల నాటకం అంటారు. కేసీఆర్ మేము ఉన్నాం కదా, ఒక డాక్టర్ గా నేను నిమ్స్లోనే ఉన్నా కదా ఆ రోజు, నాకు తెలుసు కదా కథ అంతా. మేము కూడా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నాం కదా. తెలంగాణ డాక్టర్లే ఉండాలని చెప్పి ఎవరిని రానియకుండా మేమందరం బయట పహారా చేసినాం ఆ రోజు. మళ్ళీ మీరు అందరూ చూసిండ్రు కదా, మరి అప్పుడు మరి మీరు ఎందుకు నోరు విప్పాలి? మళ్ళీ మరి దొంగ ఉద్యమం చేస్తాడు అని చెప్పి ఆ రోజు తెలంగాణ ఏ విధంగా అయినా తెలంగాణ సాధించుకోవాలని చెప్పేసి ఒక అక్కస్తుడు అందరం ఉన్నాం. ఈ బక్కుని అడ్డం పెట్టి ఏదో కూడా అయిపోతుందని మేము ప్రయత్నం చేసినాం. ఈ ఉద్యమం నేనే చేసినాం, ఎవరు చేయాలని చెప్తున్నాను కదా. ఇప్పుడు లోపల పోయిన బతుకమ్మ మీద ప్రమాణం చేసి నువ్వు మాట్లాడు. ఆమె బుట్టలో పెట్టుకుని ఇడ్లీ తెచ్చి నువ్వు తిన్నావా లేదా చెప్పరా నాయన? ఇట్లా చేస్తాడు చెప్పండి. మేము చూసినాం కదా లోపల ఉండి ఉట్టిగా నాటకం చేసుకుని 4 రోజులు గడ్డం పెట్టకుండా ఉన్న పర్సనల్కి ఇంతే. ఆ బొక్కల కూరలేని బొక్కలు అవన్నీ అవి ఏముంటాయి? 4 రోజులు ముఖం గడిపేయకుండా అట్లనే వండి పెట్టినా మొత్తం రోడ్డు మీద ఉన్నట్టు బిచ్చగాడిలాగా ముఖం తయారైంది. ఏదో కేసీఆర్ చచ్చిపోతుందని చెప్పి ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి.
అదొక తమాషా అయిపోయింది. అంతేగాని ఆ ఉద్యమంలో ఆడ ఉపవాసం లేదు, దీక్ష లేదు. అది అంటే ఇంతమంది చచ్చిపోయినరు కదా, ఇంతమంది ప్రాణత్యాగాలు చేసిండ్రు, మరి వాళ్ళందరికీ ఎందుకు ఈ రోజుకి కూడా సరైన విలువ లేదు? అంటే విలువ ఇస్తారా మీరు అందరూ? ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్క మేము వ్యక్తిగతంగా మేము కానీ మా పార్టీకి అందరూ విలువ ఇస్తుండ్రు. కేసీఆర్ కుటుంబం వాళ్ళకు విలువనియలేదు. అమరవీరులని విస్మరించారు కాబట్టి వాళ్ళ ఉసురు తలిగి వీరు నాశనం అయిపోయారు. ఏ విధంగా అయితే అమరవీరులలో శ్రీకాంతాచారి 20 సంవత్సరాల పిల్లగాడు రేపు మా తల్లిదండ్రులు అల్లారి ముద్దుగా పెంచుకొని రేపు నా కొడుకు ఉద్యోగం సంపాదించి మాకు ఆసరా అవుతారంటే చెట్టెత్తు కొడుకుని నా పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్. అలాంటప్పుడు వాళ్ళ కుటుంబానికి నువ్వు ఎంత సహాయంగా ఉండాలా, చేదోడు వాదోడుగా ఉండాలా, కంటికి రెప్పలాగా వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి. ఆ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ విస్మరించి దొంగలకు తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు, దోపిడీదారులని, భూ కబ్జాదారులకు నువ్వు ఎమ్మెల్సీలుగా పంపించినావు. ఎందుకు శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు ఇప్పటిదాకా ఒక ఎమ్మెల్సీ ఇస్తే ఏమైంది? నీ బిడ్డకి ఎమ్మెల్సీ అవసరమా? అలా అర్హులు కారనుకుంటారేమో మరి ఆయన. అంటే వాళ్ళు చదువుకున్నారో లేదో అని వాళ్ళకి అసలు అది అర్థమవుతుందో లేదో అని చెప్పేసి ఆయన అనుకున్నాడేమో, అందుకే ఇయ్యలేదేమో. కానీ ఆయన చెప్పిండు కదా అర్థమవుతుందో లేదో నీకు కదా. ప్రమాణ స్వీకారం చేసే పత్రం కూడా చదవనీకి, ప్రమాణ స్వీకారం కూడా చేయడానికి పలకడానికి రానోడికి నువ్వు ఎమ్మెల్యే పదవి ఇచ్చావు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చావు. ఇక్కడ నుంచి మహిళలను ట్రాన్స్ఫర్ చేసే షకీల్ లాంటి బ్రోకర్ నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చావు. గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసుకొని షాపింగ్ మాల్ కట్టుకుని ఆర్మూర్లో నీ పాండుకు నువ్వు టికెట్ ఇచ్చావు. ఇంకెవరికి ఇవ్వలేదు నువ్వు, ఇంకెవరికి నువ్వు ఇవ్వలేదు. మల్లారెడ్డి కంటే చదువు వస్తుందా? పూలు అమ్మినా, పాలు అమ్మినా, రకరకాల అన్ని అమ్మినా అని చెప్పిన అన్నీ అమ్మినా ఎక్కడ పోయినాయి? ఇప్పుడు సమర్థత గురించి మాట్లాడితే నీ పార్టీలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులకు ఎంత సమర్థత ఉందో అందరికీ తెలుసు. మహమూద్ అలీకి ఏముంది సమర్థత చెప్పండి? మహమూద్ అలీ వార్డు మెంబర్కి కూడా గెలవడు. అలాంటివి తీసుకొచ్చి మైనార్టీలను పెట్టుకున్నావు. ఏ విధంగా ఉన్నది అంటే శ్రీకాంతాచారి తల్లికి చదువు రాదా? ఎవరు లేరా? అలాంటి కుటుంబాలకు ఎందుకు ఇవ్వలేవు? ఒక ఎమ్మెల్సీ గానో ఒక రాజ్యసభ గానో పంపించింటే తెలంగాణ అమరవీరుల సమాజం అంతా ఒక 10 మంది చనిపోతే అలాగే ఒకరిద్దరికైనా నువ్వు న్యాయం చేయాలా? ఏ ఒక్కరిని పట్టించుకోలేవు. అంతెందుకు తెలంగాణ గీతాన్ని రాసినటువంటి అదశ్రీ వారి గీతాన్ని జాతీయ మన రాష్ట్రీయ గీతంగా అనుకుంటున్నాము. ఆ రోజు ఉద్యమకాలం అన్నాం. ఆ తర్వాత ఆ విషయాన్ని మేమందరం కూడా దృష్టికి తీసుకొస్తే దీంట్లో మార్పులు చేయాలి, చేర్పులు చేయాలని పక్కకు పడేసాడు. ఎందుకంటే కేవలం ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి అందుకైనా పక్కబడడం జరిగింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశారు. రేవంత్ రెడ్డి గారితో ముచ్చట పెట్టినప్పుడు చెప్పిండు ఆయన, ఆ ఇంటర్వ్యూలో చెప్పిండు ఏంటంటే, నేను ఇన్ని చేసిన, ఎంతో మంది కష్టపడితే కానీ తెలంగాణ రాలేదు. ఆయన ఒక్కడు ఉద్యమం చేస్తూ వచ్చింది తెలంగాణ, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తూ వచ్చిన తెలంగాణలో మనకి ఈ రోజుకి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా తెలంగాణ రాష్ట్ర గీతం లేదు మన తెలంగాణకి అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. అదొకట. ఇంకొకటి, తెలంగాణ ఉద్యమంలో బయట నుంచి వచ్చే వెహికల్స్ అన్ని మనం ఆపేది. తెలంగాణలో కాదని చెప్పేసి ఆపుతుంటే ఆ రోజు ఏమైపోయిందంటే ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు కూడా టీజీఎన్ రాసుకునేది. కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు ఛాతీపైన పచ్చబొట్టు పొడిపించుకున్నారు టీజీఎన్. అంటే టీజీఎన్ పెడితే మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు ఇదవుతుందని చెప్పేసి మేము తెలంగాణ వచ్చినాక కూడా ఇది టీజీఐ అయితే అనుకున్నాం అందరం. టీఎస్ చేశాడు. అంటే తెలంగాణ సమితి అన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆయన పార్టీ పేరుగా మారుతుంది. టీఎస్ వాంటెడ్ ఉద్దేశపూర్వకంగా టీఎస్ చేశాడు. టీజీ ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది స్వాగతించగలిగిన నిర్ణయం. ఇది మళ్ళీ టీజీ చేయడం వల్ల ఆ రోజు గుండెలపైన పచ్చబొట్టు పొడిపించుకున్నటువంటి ఆ యొక్క ఉద్యమకారులకు గౌరవించినట్టు అవుతుంది. అట్లానే ఇప్పుడు చాలా చాలా వరకు చూసుకుంటే చాలా మందికి ఇప్పటికి కూడా ఏంటంటే తెలంగాణ ఉన్న వాళ్ళకి ఏమో ఉందంటే ఇంకా ఆంధ్రోళ్ళ నాయకత్వమే నడుస్తుంది అని చెప్పేసి అనుకుంటాండ్రు. మరి అందులో వాస్తవం ఉందా లేదా? అంతే. మరి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అన్నారు కదా, నియామకాలు అయితే లేవు. 17 సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ మీద టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పెడితే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు క్వశ్చన్ పేపర్లు ఎప్పుడు లీక్ అవుతూ ఉంటాయి. ఇక నిధుల నీళ్ళ అక్కడ ఆంధ్ర నుంచి దోసుకపోతుండే నీళ్లు పోతుంటే ఆ నీళ్ళకి ఆపిటోడే లేడు. కేవలం ఎన్నికల్లో నాటకాలు చేశాడు. ఈ పోలీసులు వాడిని కొట్టడం, ఆ పోలీసులు వీళ్ళు కొట్టడం, ప్రజలను పిచ్చోళ్ళని చేశాడు. ఇక నీళ్లు అని చెప్పేసి కాళేశ్వరం చేసి మొత్తం సర్వనాశనం చేశాడు. ఇంకెక్కడ ఉన్నాయి? ప్రభుత్వ సంపద
ప్రభుత్వ సంపద అంటే ప్రజల సంపదని పెంపొందింపజేసాలి ఏ ప్రభుత్వం అయినా అని. గవర్నమెంట్ భూములు ప్రభుత్వ భూములు 6 నెలలకు ఒకసారి వేలం పెట్టి అమ్మడం స్టార్ట్ చేసినావు నువ్వు. ఇంకా నువ్వు ఇక్కడ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు కాపాడుతావు. తెలంగాణను మొత్తం డొల్ల చేసినావు. మిగులు బడ్జెట్గా నీకు అప్పచెప్తే తెలంగాణ అప్పుల తెలంగాణ చేసినావు. అదే కాకుండా ఈరోజు మద్యానికి బానిస చేసి డ్రగ్స్కి మద్యానికి ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అడ్డగా మార్చింది తెలంగాణ. ఈ యొక్క తాగుబోతు తెలంగాణ చేసినావు. అదే అందుకే ఈరోజు తెలంగాణ సమాజాన్ని నువ్వు దోచుకున్నావు. అప్పనంగా నీ కుటుంబం మొత్తం దోచుకున్నారు. అందుకే ఈరోజు మీరు ప్రజల్లో తిరిగే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కారు దిగి ఏ ఒక్క చౌరస్తా మీద 5 నిమిషాలు నిల్చోండి. 50 మందికి తక్కువ మనుషులు నిన్ను కొట్టకపోతే అప్పుడు అడగరు. 5 నిమిషాలు. ఎందుకంటే ఆ ముఖం చాటేసిన, అందుకే ముఖం లేక ఈరోజు మీకు తెలంగాణ సమాజాన్ని ఎదుర్కొనే ముఖం లేదు. దాని కారణం చేతనే ఈరోజు మీరు పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ కుటుంబం ఎవరు పోటీకి దిగట్లేదు. మీ కుటుంబం కాదు, మీ పార్టీ తరఫు నుంచి ఎవడు పోటీకి రారాబాయి అంటే కూడా ఎవడు ఫోన్ కాల్ని ఎత్తట్లేదు. ఇప్పుడు మిగిలింది ఎవడు? మా పార్టీలో మొన్న తరిమేసినోడు కాసాని జ్ఞానేశ్వర్ లాంటోడు, కుంటోడు, గుడ్డోడు, పిచ్చోడు, అలాంటోడు భూ కబ్జాదారుడు, క్యారెక్టర్లెస్ ఫెలోస్ ఇప్పుడు నీ పార్టీ నుంచి ఎంపీ ఎలక్షన్లో నిల్చుంటున్నారు. అంతకంటే పరాకాష్ట ఏం కావాలా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడన్నా మన తెలంగాణ లెక్కనే ఉంటుందా, ఇంకా మళ్ళీ ఆంధ్రలో పాలిస్తారంటారా? ఇప్పుడు పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి ఒక 3 నెలలు అయింది. ఇప్పటికైతే వారు తెలంగాణ యొక్క సెంటిమెంట్లని, తెలంగాణ యొక్క భావాలని, మనోభావాలని గౌరవించగా నడుస్తున్నారు. ముందు కూడా అదే విధంగా నడవాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయన కూడా పట్టాలు తప్పితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము ఉద్యమం చేయడం ఖాయం. అడుగడుగున్న తెలంగాణ మనోభావాలకు ఎక్కడ డోకా జరిగినా ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాం, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా. అది ఎలాంటిదైనా తెలంగాణకి కొంచెం అటు ఇటు అయితే మాత్రం ఊరుకునేది లేదంటారు. ఖచ్చితంగా ఊరుకునేది లేదు, సవాలే లేదు.